శివుడు పార్వతీదేవికి సాధారణంగా ముగ్గురు పిల్లలు ఉన్నారని హిందూ పురాణాలలో పేర్కొనబడింది. వారు: 1. శ్రీ వినాయకుడు, గణేశుడు. విఘ్నాలను తొలగించేవాడు. ప్రతి పనిని ప్రారంభించే ముందు గణపతిని పూజించడం ఆనవాయితీగా ఉంది. 2. శ్రీ కార్తికేయుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, మురుగన్. యుద్ధదేవుడుగా పరిగణించబడతాడు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో మురుగంగా విరాజిల్లుతాడు. 3. అశోకసుందరి. కొంతమంది పురాణాల ప్రకారం పద్మ పురాణం వంటి వాటిలో శివపార్వతులకు ఒక కుమార్తె ఉన్నారు. ఆమె పేరు అశోకసుందరి. ఆమె గురించి చాలామందికి తెలియదు, కాని పురాణాలలో ఆమె వివరణ ఉంటుంది. హిందూ ధర్మంలో శివుడు మహాదేవుడు, అర్ధమైన పరమతత్వం అని భావిస్తారు. ఆయన శక్తి స్వరూపమైన పార్వతీదేవితో కలిసినప్పుడు సృష్టి శక్తి ఉద్భవించుతుంది. కాబట్టి పుట్టిన పిల్లలు చాలావరకు ఆధ్యాత్మిక రూపకాలు అని పరిగణించవచ్చు, భౌతికంగా పుట్టినవారు కాదని చెప్పవచ్చు. వినాయకుడు. కొన్ని కథల్లో పార్వతీదేవి తన ఉడుత మట్టితో తయారుచేసిన బొమ్మకి ప్రాణం పోసి వినాయకుడిని సృష్టించిందని చెబుతారు. జననం విధానం. పార్వతీదేవి తాను స్నానం చేసే సమయంలో తన శరీరపు ఉడుత మట్టితో ఒక బొమ్మను తయారుచేసి దానిలో ప్రాణం పోసి గణేశుడిని సృష్టించిందని పురాణాలలో చెబుతారు. తర్వాత శివుడు అతనిని గుర్తించకుండా తల నరికాడు. శివుడు అపరిపక్వంగా అతని తల నరికిన తర్వాత శివుడు ఒక ఏనుగు తలను పెట్టి ఆయనను తిరిగి జీవింపజేశాడు. కాబట్టి ఇది భౌతిక జననం కాదని భావించవచ్చు. గణేశుడు సంపద, విద్య, బుద్ధి, విజయము కు సంకేతం. కార్తికేయుడు. ఆయన జననము చాలా దేవతల సహకారంతో జతాయి జరిగినదిగా పురాణాల్లో చెప్పబడింది. అగ్నిదేవుడు శివుడి తేజస్సును తీసి గంగలో వదిలాడు. అక్కడనుంచే కార్తికేయుడు జన్మించాడు. శివుని తేజస్సు అగ్నిదేవుడికి అప్పగించబడింది. ఆ తేజం గంగ నదిలోకి వెళ్లి ఆ నీటిలో నుండి షణ్ముఖుడు 6 ముఖాలతో గా కార్తికేయుడు పుట్టాడు. అష్టభుజాలతో యుద్ధదేవుడిగా కనిపిస్తాడు. అతన్ని కృతిక దేవతలు పెంచారు. అందుకే కార్తికేయుడు అన్న పెద్దగా కాక పాలించిన పిల్లవాడిగా భావిస్తారు. ఆయనకు స్వామి మలై, పాలని, శక్తి వంటి గొప్ప స్థలాల్లో గుణగానం జరుగుతుంది. అయితే ఆయన యుద్ధకార్యాల కోసం ప్రసిద్ధుడు, సంపద కంటే శక్తి యొక్క రూపం. ఇది కూడా సాధారణ బయోలాజికల్ పుట్టుక కాదని భావించవచ్చు. అశోకసుందరి. పార్వతీదేవికి గణేశుడు, కార్తికేయుడు ఉన్నా ఇంకా ఒంటరితనంగా అనిపించేది. ఒకసారి శివుడితో కలిసి కల్పవృక్షం వద్దకు వెళ్ళినప్పుడు పార్వతి నా శోకం పోవాలి అనే కోరికతో నాకు ఒక అందమైన కుమార్తె కావాలి అని కోరింది. దాంతో కల్పవృక్షం ద్వారా అశోకసుందరి జన్మించింది. అశోక అంటే శోకం లేకపోవడం, సుందరి అంటే అందగత్తె. అందుకే ఆమె పేరే అశోకసుందరి. ఫలితం: ఆమె శాంతి, ప్రేమ, ధైర్యం మరియు సుందరతకు ప్రతీక. ఆమె ఒక దేవకన్య, మహారాణిలా భావించబడుతుంది. పెద్ద రాజకుమార్తెగా అశోకాన్ని తొలగించే దివ్యమైన స్వరూపం. దీనిని కూడా ప్రత్యక్ష జననం అనలేము. తేల్చి చెప్పాలంటే శివునికి బయోలాజికల్గా పిల్లలు లేరు అనే అభిప్రాయం చాలా పురాణ కథల ఆధారంగా సరిపోతుంది. అయితే ఆయా పిల్లల ఉనికి ఆధ్యాత్మిక తత్వాలను ప్రతినిధ్యం చేస్తుంది. బుద్ధి, గణేశుడు, శక్తి, వీర్యం, కార్తికేయుడు, శాంతి, ఇచ్ఛాపూరకత, అశోకసుందరి లాంటివాటిని. శాపం వల్ల శివునికి బయోలాజికల్ పిల్లలు పుట్టలేదా? ప్రత్యక్షంగా శివుడు శాపం పొందినట్లు ప్రధాన పురాణాలలో లేనప్పటికీ శివుని వీర్యం వల్ల సృష్టి జరగకూడదనే ఉద్దేశంతో కొన్ని శక్తులు లేదా దేవతలు జోక్యం చేసుకున్నట్లు చెప్పే కథలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది శివుని తేజస్సు, స్కందని జననం, కార్తికేయుడు. శివుడి తేజస్సు చాలా తీవ్రంగా ఉండటంతో అది భూమిపైకి రావడం ప్రమాదకరం అవుతుంది. శివుడు పార్వతితో సంయోగించిన తరువాత ఆయన వీర్యాన్ని భూమి ఎలాగైనా భరించలేకపోయింది. కాబట్టి దేవతలు కలిసి ఆ తేజస్సును అగ్నిదేవునికు అప్పగిస్తారు. అగ్ని దాన్ని గంగలో వదులుతాడు. గంగలో ఆ తేజం కలిసినప్పుడు కార్తికేయుడు జన్మిస్తాడు. ఈ కథ ప్రకారం శివుని శక్తి ప్రకృతి ద్వారా ప్రసారం అయి ఆయనకు ప్రత్యక్షంగా బయోలాజికల్ సంతానం కలగకుండా మిగిలింది. కథలు ప్రత్యక్షంగా అందరికీ తెలుసు కాబట్టి కాదు, కానీ కొంతమంది పౌరాణిక గ్రంథకారులు, టీకాకారులు ఈ విధంగా వ్యాఖ్యానించారు. శివుడు పరబ్రహ్మ స్వరూపుడు. ఆయనకు శారీరక కోరికలు లేకపోవడం వల్లే సాధారణమైన జనన మార్గం ద్వారా పిల్లలు పుట్టలేదు. శివుడికి బయోలాజికల్ పిల్లలు కలగకపోవడం ఒక శాపం వల్ల కంటే ఆయన స్వభావం, తత్వం వల్ల అని హిందూ ధర్మంలో విశ్వసిస్తారు. శివతత్వం, విరక్త స్వరూపం. శివుడు వైరాగ్యమూర్తి, విరక్తుడు, కామానాలకి అతీతుడు. ఆయన ధ్యానం, తపస్సులో లీనమై ఉండే పరమయోగి. ఆయనకు శరీర సంబంధమైన కోరికలు ఉండవు, అందుకే బయోలాజికల్ సంతానం అనే భావన ఆయనకు వర్తించదు. 2. కొన్ని పురాణాల ప్రకారం బ్రహ్మశాపం, పౌరాణిక మతీభ్రాంతి.
కొంతమంది కథకుల ప్రకారం బ్రహ్మదేవుడు శివుడికి శాపం ఇచ్చాడట. నీకు శారీరక, బయోలాజికల్ సంతానం కలగదు. దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటంటే, శివుడి తేజం అతి దివ్యమైనది, అది భూమి భరించలేని స్థాయిలో ఉంటుంది. కనుక ఆయన సంతానం సాధారణ మార్గంలో పుట్టకూడదు. ఇది ప్రతి పురాణంలో ఉండకపోవచ్చు, కాని కొంతమంది భక్తులు మరియు పౌరాణిక వ్యాఖ్యాతలు ఈ కథను చెప్పడం వాస్తవం. శక్తి ప్రసరణ ద్వారానే సృష్టి. శివుడు స్వయంగా సంతానం కనడం కాకుండా ఆయన తేజాన్ని ఇతర దేవతలు లేదా ప్రకృతి ద్వారా ప్రాప్తి చేయడం జరుగుతుంది. ఉదాహరణ: కార్తికేయుడు, శివుడి తేజం అగ్ని, గంగా సరస్సు. కార్తికేయుడు. గణేశుడు, పార్వతీ మట్టితో తయారుచేసిన బొమ్మకు ప్రాణం పోసింది. అశోకసుందరి, కల్పవృక్షం కోరిక ద్వారా. ఇవన్నీ బయోలాజికల్ పద్ధతులు కావు, ఇవి దివ్య సృష్టులు. తాత్వికంగా చూస్తే శివుడు పురుషతత్వం, పార్వతి ప్రకృతి తత్వం. వీరిద్దరి కలయిక వల్లే సృష్టి సంభవిస్తుంది. శాపం వల్ల కంటే ఇది తత్వ దృష్టి నుండి ఎక్కువగా వివరణ ఇవ్వబడుతుంది. ఈ విధంగా శివునికి పార్వతికి 3 సంతానం కలిగారు. ఈ విషయం గురించి మరిన్ని తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు తెలియచేస్తాను.